శ్రీమాత్రే నమః. అమృత ప్రయాణానికి స్వాగతం. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులందరూ కలిసి సూత మహాముని, ఓ మహర్షి, మాకు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార కథ గురించి తెలియజేయండి అని చెప్పి వేడుకోగా సూత మహాముని ఈ విధంగా వివరిస్తారు. అసలు స్వామివారు చేప రూపాన్ని ధరించి ఏ కార్యాలు చేపట్టాడు, అసలు స్వామివారు ఈ రూపాన్ని ఎత్తడానికి గల కారణం ఏమిటి, దాని అవసరం ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం గురించి శౌనకాది మహామునులందరూ కూడా సూత మహాముని వేడుకుంటారు. అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెబుతారు. ఓ మహామునులారా వినండి. పూర్వం సత్యవ్రతుడు అనే ఒక చక్రవర్తి ద్రవిడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల పైనే ఉండేది. ఇక తపాన్ని ఆచరించాలని అనుకుని నిశ్చయించుకుంటాడు. కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగిస్తాడు. దగ్గరలో ఉన్నటువంటి అడవిలో తపస్సు చేసుకుంటే ప్రజల వలన భంగం కలుగుతుంది అనుకుంటూ మలయ పర్వతం అంటే ఆనాడు అఖండ భారతంలో ఒక భాగం అక్కడకు వెళ్ళి అక్కడ వచ్చేటటువంటి చందనభరితమైనటువంటి గాలులతో చక్కగా ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. ప్రాతకాలంలో నిద్రలేవడం, స్నాన సంధ్యానుష్ఠానం చేసుకోవడం, దొరికినటువంటి పండ్లు అల్పాహారంగా తీసుకొని తపమాచరించడం మొదలు పెడతాడు. ఇలా చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి. ఆ విధంగా 10 లక్షల సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఇప్పటిలాగా అనారోగ్యంతో ప్రమాదాలతో చనిపోవడం అలాంటివి అప్పటి కాలంలో ఎక్కువగా ఉండేవి కాదు. అలా కఠినమైనటువంటి తపస్సు దీక్షతో చేస్తాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇలాంటి గొప్ప తపస్సు ఇటీవల కాలంలో ఎవరూ చేయలేదు. నీ భక్తికి మెచ్చాను. చావు లేదనేటటువంటి వరం తప్ప ఏ వరమైనా కోరుకో, తప్పక ఇస్తానని చెప్పి బ్రహ్మదేవుడు అంటాడు. ప్రళయకాలంలో అన్ని జీవరాశులు జలంలోనే నశిస్తాయి కదా. ఆ తరువాత సృష్టి ఆరంభానికి కొన్ని జీవులు అవసరం కదా. మనుషుల కింద నాకు ఆ అవకాశం ఇవ్వండి. ప్రళయాన్ని చూడాల్సి ఉందని చెప్పి నా మనసు ఎప్పటి నుండో కోరికగా ఉంది. కాబట్టి నా కోరిక తీరుతుందా అని అడుగుతాడు ఆ రాజు. సత్యవ్రత, ఈ కోరిక నా పరిధిలో లేదు. ప్రళయకాలంలో సముద్రాలు పొంగి పొర్లుతాయి. అది 100 ఏళ్ల వరకు జరిగితే అది మహాప్రళయకాలం అని అంటారు. ఆ మహాప్రళయకాలంలో కమలంలో ముడుచుకొని మా తండ్రి నారాయణుడి గర్భంలో దాగి నేను నిద్రిస్తూ ఉంటాను. ఇలా నేను నారాయణుడి గర్భంలోకి వెళ్ళి ఆ తర్వాత మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత నేను నారాయణుడి గర్భం నుండి వెలుపలకు వచ్చి సృష్టిని మొదలు పెడతాను. నీ కోరిక నా పరిధిలో లేదు. నారాయణుడి దయతో తప్పక నీకు సిద్ధిస్తుందని చెప్పి మాయమవుతాడు. వెంటనే దేవతలు పారిజాత పుష్పవర్షాన్ని కురిపిస్తారు. దేవతలు కూడా ప్రళయకాలంలో అంతర్ధానమవుతారు. కాబట్టి వారు ప్రళయకాలంలో నీ పరిణామాలు చూడలేరు అని చెప్తాడు. ఇక సత్యవ్రతుడు ఆనందంగా తన ఆశ్రమానికి వెళ్తాడు. కొద్ది కాలం గడిచిపోతుంది. ఒక రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి సంధ్యానుష్ఠానం చేసి పితృతర్పణం ఇవ్వాలని తోసిట్లోకి నీరు తీసుకుంటాడు. ఆ నీటిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. ఆ నీళ్లు పనికిరావని విడిచిపెడతాడు. మరలా నీరు తోసిట తీసుకుంటే మరలా చేప పిల్ల ఆ నీటిలోకి వస్తుంది. ఆ నీటిని విడిచిపెట్టి మరలా వేరే నీళ్లు తీసుకుంటే మరలా చేప పిల్ల వస్తుంది. ఆ నీటిని వదలబోతుంటే అప్పుడు మానవ కంఠస్వరంతో ఆ చేప, పితృతర్పణాలు వదిలే నీళ్లలో జలచరాలు ఉండకూడదని నాకు తెలుసు, కానీ నన్ను పెద్ద చేపలు మింగడానికి వస్తున్నాయి, నన్ను కాపాడండి అని అడుగుతుంది. దానిని కమండలంలో వేసుకొని పితృతర్పణాలు వదిలి ఇంటికి వస్తాడు సత్యవ్రతుడు. ఇంటికి వచ్చేసరికి ఆ చేప పిల్ల 16 అంగుళాలు పెరుగుతుంది. దానిని బిందులో వేస్తాడు. అది పెరుగుతుంది. దానిని మరలా పెద్ద పాత్రలో వేస్తాడు. ఒక్క రోజులో అది 3 మూరలు పెరుగుతుంది. ఉదయం దానిని తీసుకొని ఎదురుగా ఉన్న తామర కొలంలో వేస్తాడు. ఆ రోజు గడిచేసరికి ఆక్రందన మొదలు పెడుతుంది ఆ చేప. ఆ స్థలం సరిపోలేదు అని చెప్పి పెద్దగా ఏడుస్తుంది. మరుసటి రోజు ఇక ఆ చేప నదిలో చేర్చబడుతుంది. ఆ మరునాటికి అది నదంతా కూడా నిండిపోతుంది. తీసుకుని వెళ్ళి సముద్రంలోకి చేరుస్తాడు. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపతో, నీవు ఆ నారాయణుడివే, ఎటువంటి సందేహమూ లేదు. ఏదో పెద్ద చేపల నుండి కాపాడమని నీవు నన్ను అడిగితే శరణాగతి చేసిన వారిని కాపాడాలి కదా అని చెప్పి నేను తీసుకుని వెళ్ళాను. ఈ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చెప్పండి ఋషికేశ అని అంటాడు 2 చేతులు జోడించి. 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలకు అధిపతి నారాయణుడవు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ఋషికేశుడు అనేటటువంటి పేరు. నీవు చేప రూపంలో నన్ను పరీక్షించడానికి వచ్చావా, లేదంటే మరేదైనా కారణం ఉందా, చెప్పండి జగన్నాథ అంటాడు
సత్యవ్రతుడు. అప్పుడు చాప రూపంలో ఉన్నటువంటి ఆ చక్రధారి, నాయనా సత్యవ్రత, నీవు తపోధనుడవు కాబట్టి సత్యాన్ని గ్రహించావు. నీవు బ్రహ్మను వరం కోరావు కదా, కల్పాంతం చూడాలని. భూమండలంపై ఉన్నటువంటి ప్రాణికోటి మొత్తం నశించును, కానీ మరలా సృష్టించబడతాయి. అలా జరగడానికి వాటి బీజాలు అవసరం కదా. అవన్నీ కూడా ఈ సముద్రంలో ఒక నౌకను సృష్టించి అందులో జాగ్రత్తగా ఉంచుతాను. ఆదిశేషువు తాడుగా మారతాడు. ఆయన్ను ఆ నౌక ఒక చివర కట్టు, నేను మరలా రెండో చివర కొమ్ము ఉన్నటువంటి చేపలా వచ్చి పట్టుకుని ఉంటాను. ఆ ప్రళయకాలంలో ఈ ఓడలో ఉన్నటువంటి జీవజాలం బ్రతుకుతుంది. ఆ నౌకలో ఉద్భిజములు అంటే చెట్లు, మొక్కల విత్తనాలు, అండజములు అంటే గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేసేటటువంటి పక్షులు, ఇలా జరాయుజములు అంటే మావి ద్వారా పిల్లలు కలిగేటటువంటి జీవులు, మానవులు, పశువులు మొదలైనవి అన్ని రకాల జీవులకు కూడా ప్రళయకాలంలో కావలసినటువంటి ఆహారం కూడా ఇందులోనే ఉంచుతాను. వీటితో పాటు సూర్యచంద్రులు, అలాగే నా నేత్రాలు, పరమేశ్వరుడు, నేను, నాలో దాగి ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే మార్కండేయుడు ఉంటాం. భగవద్భక్తులను, వాసుదేవ భక్తులను ఈ ప్రళయకాలం ఏమీ చేయలేదు. 4 లోకాలు అంటే స్వర్గం, పాతాళం, మధ్యలోకం, అలాగే భూలోకం, బ్రహ్మలోకాలు మాత్రమే ఉంటాయి. సూక్ష్మ రూపంలో నర్మదా నది, ఋషులు, మహాత్ములు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవి కూడా నావలో ఉంటాయి. నువ్వు వీటిని ప్రళయకాలంలో కాపాడు. ఆ తరువాత నాచే జీవులు సృష్టించబడతాయి. అలా కృతయుగం మొదలవుతుంది. ఈ ఋష్యాంతరానికి ప్రజాపతివి నీవే అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. స్వామి, ప్రళయకాలం నేను ఎలా తెలుసుకోగలను అని అడుగుతాడు సత్యవ్రతుడు. ప్రళయకాలం మొదలు కాగానే ఈ ఓడ నీ ఆశ్రమం ముందు ఆగుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఎక్కు. నిరంతరం నా నామస్మరణ చేయడం వల్లే ఈ నౌక వచ్చే వరకు ఈ ప్రళయం నిన్నేమీ చేయలేదు. ఈ రోజు నుండి అనావృష్టి మొదలవబోతుంది. 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ కరువు వలన ఆకలితో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. భూకంపాల వలన కొందరు చనిపోతే, క్రిమికీటకాల వలన అనారోగ్యంతో కొన్ని ప్రాణాలు పోతాయి. ఆ తరువాత అతివృష్టి వలన అంతా కొట్టుకుపోతుంది. సూర్యుడి అతినీల లోహిత కిరణాల వలన కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నీవు జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు నారాయణుడు. అలా కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుంది. తిండి కొరకు బలహీనంగా ఉన్నవారిని బలవంతంగా తినడమో లేదా వారి ఆహారాన్ని లాక్కోవడం చేస్తూ ఉంటారు. సత్యవ్రతుడు ఈ దారుణం చూడలేక బాధపడతాడు. ఆ తరువాత అతివృష్టి మొదలవుతుంది. జగత్తు అంతా ఏకమైపోతుంది. నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి. దేవతలు, అన్ని లోకాలు కనుమరుగవుతూ ఉంటాయి. ఇక ఆ తరువాత ఆదిశేషుడు తాడుగా మారిపోతాడు. సత్యవ్రతుడు ఆ తాడుకు నమస్కారం చేసి, నా స్వామి, ఈ లోక రక్షణార్థం నిన్ను తాడుగా కట్టమన్నారు, అనుగ్రహించు అంటూ ప్రార్థన చేసి దానిని ఒకవైపు నౌకకు కట్టి రెండో వైపు చేప కొమ్ముకు కడుతూ, స్వామి, మీ ఆదేశంతో ఈ తాడును మీ కొమ్ముకు ముడివేస్తున్నా, నన్ను అనుగ్రహించు, క్షమించండి అంటూ వేడుకొని నౌకలోకి చేరుకుంటాడు సత్యవ్రతుడు. ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఓడంత ఎత్తున లేస్తూ ఉంటాయి. అయినా ఆ నౌక జగన్నాథుని రక్షణలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ విధంగా ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోయినా శ్రీ మహావిష్ణువు ముందు ఉన్నటువంటి సత్యవ్రతుడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి సత్యనిష్ట వలన స్వామివారు అతన్ని అనుగ్రహించాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మరలా తిరిగి ఈ యొక్క నిద్ర నుండి మేలుకునే వరకు ఆ యొక్క మహామత్స్యం ఆ పడవను కాపాడుతూ ఉంటుంది. ఆ పడవలో సత్యవ్రతుడితో పాటుగా ద్వాదశాదిత్యులు, ఇలా అందరూ కూడా ఎన్నో జీవరాశులతో సైతం శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణలో జాగ్రత్తగా కాపాడబడుతూ ఉంటాయి. ఇక తర్వాత కాస్త సూర్యోదయం అవుతుంది. ఆ తర్వాత సూర్యుడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేల్కొని ఆ యొక్క భూములపై మరలా సృష్టి చేసేందుకై ప్రారంభిస్తాడు. కానీ సృష్టి చేసేందుకు తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించేటటువంటి వేదములు బ్రహ్మదేవుడి వద్ద లేకపోవడం వలన వాటి గురించి వెతుకగా సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వేదాలను అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీహరిని మనసులో తలుచుకుంటాడు. వెంటనే శ్రీహరి బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు. ఓ జగన్నాథ, ఆదినాయిక, ఓ జగన్నాటక సూత్రధారి, నీ స్వరూపం, నీ మహిమను గుర్తించడానికి స్వామి మేము ఎంతటి వారమయ్యా? నీకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉంటుందా? అయినప్పటికీ నేను విన్నవించడం నా ధర్మం.
నేను నిద్రకు ఉపక్రమించినటువంటి సమయంలో సోమకుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదాలు నా వద్ద లేకపోవడం చేత సృష్టి చేయడం నాకు తగినటువంటి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు కూడా లేకపోయాయి. కాబట్టి నా యందు దయ ఉంచి ఆ రాక్షసుని సంహరించి వేదములను తిరిగి నాకు అందించండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి 10 యోజనాల పొడవు కలిగినటువంటి ఒక పెద్ద చేప రూపాన్ని దాల్చి బ్రహ్మదేవుడికి కనిపించి, ఓ బ్రహ్మ, నీవేమీ విచారించనవసరం లేదు. నీకు నేను తప్పకుండా నువ్వు ఏదైతే కోరావో అదే నీకు తిరిగి అందిస్తానని చెప్పి ఆ సోమకుడు ఎక్కడ దాగి ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను. తప్పకుండా వాడిని చంపి వేదాలను నీకు తప్పకుండా అప్పగిస్తానంటూ సముద్రంలోకి వెళ్ళి వెతకడం ప్రారంభిస్తాడు శ్రీహరి. ఇక అక్కడ సోమకుడు వేదాలను ఏవో తినేటటువంటి పదార్థాలని చెప్పి భావించి ఆ వేదాలను మింగివేస్తాడు. కానీ ఆ వేదాలు అతని యొక్క ఆకలిని మాత్రం తీర్చలేకపోతాయి. అయితే ఆహారం కోసం వెతుకుతూ ఉండగా మత్స్యరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి ఎదురుపడతాడు. ఈ చేప చాలా బలంగా ఉంది, నాకు ఆహారంగా కూడా సరిపోతుందని చెప్పి భావించి సోమకుడు మత్స్యాన్ని మింగేందుకు సిద్ధమవుతాడు. అలా వారిరువురి మధ్య చాలా కాలం పాటు మహాసంగ్రామంగా పోరు జరుగుతుంది. ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మత్స్యం తన వాడి అయినటువంటి కోరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడుతుంది. ఆ విధంగా అతని ఉదరాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి వేదాలను, శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చి వేదాలనిచ్చి శంఖమును స్వామివారు స్వీకరిస్తారు. వేదాలనిచ్చినటువంటి తర్వాత బ్రహ్మతో, సోమకుడు వేదాలను మింగడం వలన కొన్ని శిథిలమైపోయాయి, కాబట్టి నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు జాగ్రత్తగా పూర్వరూపం చేసేటటువంటి అంటే పూర్వరూపాన్ని స్మరించిన చోట ప్రణవంతో కూర్చి సమగ్రంగా ఈ యొక్క వేదాలను సృష్టి చెయ్యి అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున, ఉగాది రోజున వేదాలను తీసుకొని సృష్టిని మొదలు పెడతాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించినటువంటి సందర్భంగా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చిందని సోత మహాముని, శౌనకాది మహామునులందరికీ కూడా ఈ యొక్క మత్స్యపురాణంలోని కథను వివరించి చెబుతారు. ఇంకా ఈ ఉగాదిలోపు ఈ కొత్త సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ ఉగాది రోజున మరొక చక్కని కథ గురించి కూడా తెలుసుకుందాం. అదే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో వామనావతార కథ. పూర్వం విరోచనుడు అనేటటువంటి ఒక రాక్షసుడి కొడుకు బలి. అతను పేరుకు తగినటువంటి భుజబలము, అర్ధబలము, అంగబలము ఉన్నవాడు. అయితే మిగతా రాక్షసుల్లాగా కాకుండా ఆయన దానికి కాని దానికి తగవులు తంటాలు పెట్టి అందరినీ కూడా బాధించకుండా మంచి స్వభావం కలవాడు. అంతేకాదు, ఆయన ఎదుట ఎవరైనా కానీ నిలిచి దేహి అన్నటువంటి యాచకుడికి లేదనకుండా పుష్టిగా ఇచ్చేటటువంటి గొప్ప దాత అని కూడా పేరు తెచ్చుకుంటాడు. అయితే దేవతలతో పడకపోవడం, వాళ్ళతో పోరాటం వలన కొన్ని రాజ్యాలను వశపరుచుకోవడం దైత్యులందరికీ కూడా ఒక ఆనవాయితీ. కాబట్టి అలాగే బలి కూడా స్వర్గమధ్య పాతాళాలను తన యొక్క బలానికి పారితోషికాలుగా వశపరుచుకొని ముల్లోకాలలోనూ ఎదురులేనటువంటి శాసనకర్త అవుతాడు. ఇక దైత్యుల వలన ఇంద్రాదుల యొక్క అవస్థ అయితే చెప్పనక్కర్లేదు. వారి అవస్థలన్నీ కూడా మామూలే కదా. అయితే దితి చెల్లెలు, అతిథి అక్క ఇరువురికి కూడా భర్త ఒక్కడే అయినటువంటి కశ్యపుడు వారి కొడుకుల తగవుల్లో ఎప్పుడూ కూడా తలదూర్చేవాడు కాదు. అలాగే బలిచక్రవర్తి వలన ఇంద్రాదులందరూ కూడా పక్షుల కొండల్లో, కోనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతూ ఉంటారు. అటువంటి విషపు వార్త చెవిన పడినా కూడా కాలము కర్మ కలిసి వస్తే వారే బాగుంటారని చెప్పి కిమ్మనకుండా ఊరుకుంటూ ఉండేవాడు. ఇక కశ్యపుడు ఆ విధంగా ఏమాత్రం స్పందించినప్పటికీ కన్నతల్లి ఆడమనిషి కాబట్టి అతిథి మాత్రం భరించలేకపోతుంది. ఒకనాడు భర్త వద్ద కొడుకులు కోడళ్ళ యొక్క దురావస్థ గురించి చెప్పి కంటతడి పెట్టుకుంటుంది. అప్పుడు కాసేపు అంతా వింటాడు కశ్యపుడు. అతని గుండె కరుగుతుంది. మాట్లాడకుండా మనసులోనే శ్రీహరిని ధ్యానించి అతిథికి శ్రీమన్నారాయణుడి యొక్క అష్టాక్షర మంత్రం గురించి ఉపదేశిస్తాడు. రేపటి నుండి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్రతినిత్యము కూడా ఉభయ సంధ్యల్లో ఈ యొక్క మంత్రాన్ని జపించు. ఈ సంవత్సరం అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసం, రాత్రి మాత్రం సాత్వికాహారం. ఈ నియమాన్ని పాటిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు. సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపం దారాదత్తం చెయ్యి. ఇక ఆ సర్వేశ్వరుడే నేను తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్పి తన యొక్క అనుసంధానానికి తాను వెళ్ళిపోతాడు. ఇక అతిథి ఆ విధంగానే నియమపాలనతో మంత్రజపం పూర్తి చేస్తుంది. శ్రీహరి దివ్యమంగళమూర్తి అయినటువంటి గొప్ప రూపంతో ఆమెకు దర్శనమిస్తాడు. అతిథి ఆ యొక్క మూర్తితో, ఆ యొక్క అరవిందాక్షుడితో ఈ విధంగా స్తుతిస్తుంది.
ఓ శ్రీహరి, జగన్నాథ, కృష్ణ, స్వామి, నిన్ను చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటోంది. స్వామివారు ఎంతో సంతోషించి, అమ్మా, నేను నీకు కుమారుడనై జన్మించబోతున్నాను, ఆ తరువాత ఏం చేస్తానో నీకే తెలుస్తుందని చెప్పి మాటిచ్చి స్వామి అదృశ్యమవుతాడు. ఆ తరువాత కాలక్రమాన గర్భవతి అవుతుంది అతిథి. కశ్యప ముని యొక్క తపశ్శక్తి ఫలంగా కొడుకును కంటోంది. అయితే ఆ బుడతడు అతిలోకమూర్తి. ఆ పిల్లవాడు పుట్టగానే స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి జాతకర్మాది కర్మలను నిర్వహిస్తాడు. వామనుడు అనేటటువంటి నామకరణం చేసి తన లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు. వామనుడు సాంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి భిక్షపాత్రను అలాగే చేతిలో ఉంచుకొని తల్లితో చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. ఎవరో దారంట పోతూ ఉంటారు. వారు ఈ విధంగా చెబుతారు: బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా అన్నీ ఇస్తున్నాడు, కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి చెప్తారు. సరే, అక్కడికే వెళ్ళాలి అయితే అని చెప్పి చిరునవ్వుతో దారిన పడతాడు ఈ వామనుడు. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి అదరడం ప్రారంభించింది. అలా వెళ్ళి బలి చేస్తూ ఉన్నటువంటి ఆ యజ్ఞశాలకు చేరుకుంటాడు. ఏదో విపరీతంగా ధూళి ఎగజిమ్ముతూ వేడిగాలులు వీచడం ప్రారంభిస్తాయి. యజ్ఞశాలలో అగ్నులు మండలేదు. హోతలు పలికేటటువంటి మంత్రాలు అపస్వరాలతో వస్తూ ఉంటాయి. పేరు పొందినటువంటి అసురులు హవిస్సు తీసుకోకుండా ఒకరినొకరు బెదురుతూ చూస్తూ కూర్చుంటారు. ఏమిటి విపరీతం అని బలి కులగురువు శుక్రుడిని అడుగుతాడు. శుక్రుడు ఆత్మదృష్టితో గ్రహించి ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు. ఓ రాజా, ప్రస్తుతం దేవతలు నీ వలన పదవీచ్యుతులై ఉన్నారు. వారికి మరలా తిరిగి ఆయా స్థానాలు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు. ఆ మహానుభావుడిప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు. అతని మహిమ వలన ఈ విపరీత పరిస్థితి ఏర్పడింది. సురులకు మంచి కాలం వచ్చినట్టుంది అంటూ గురువు చెప్పగా విని బలి, అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు. ఏముంది, దేవతల మేలు దైత్యుల కీడు కోరి హరి ఈ వేషంతో వస్తున్నాడు. దానిని అనుసరించి నీవు కూడా నడుచుకుంటే మంచిది. ఏమిటంటావు? నిన్ను ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తున్నటువంటి ఆ వామనుడికి ఇదిస్తాను అదిస్తాను అని చెప్పి మాట ఇవ్వకు తొందరపడి. ఒకవేళ నీవు కనుక ఏదైనా తొందరపడి మాటిచ్చావంటే ఇక నీ ఆట కట్టు అంటూ శుక్రుడు హెచ్చరించి మరీ చెప్తాడు. ఆ మాటకు బలి ఊకొట్టలేదు. ఓ గురుదేవా, సామాన్యుడైనటువంటి వ్యక్తికే ఏది కోరినా లేదనకుండా ఇచ్చేటటువంటి దాతగా పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని అనగలనా? అలా ఎన్నడూ జరగదు. ఏమడిగితే అది తప్పక ఇస్తాను. ఏమైనా సరే నేను మాత్రం ఏదడిగినా స్వామికి ఇచ్చేదే అంటూ నిక్కచ్చిగా చెబుతాడు బలి. ఆ విధంగా ఆ మాటలు పలుకుతూ ఉండగానే అంతలో అక్కడికి వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు. బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు. ఆ ప్రశంసకు బలి ఎంతో మెచ్చి, ఏమిటి నీ కోరిక ఒడుగా అంటూ లాలనగా అడుగుతాడు. ఏమున్నది, అగ్నిహోత్ర సంరక్షణ కోసం 3 అడుగుల భూమి ఇస్తే చాలు, బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తాను అంటూ వామనుడు చమత్కారంగా పలుకుతాడు. నీకు దానితోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పకుండా ఇస్తానంటాడు బలి. ఓ, నిరాక్షేపంగా సంతృప్తి పొందుతాను, దారాదత్తం చేయవయ్యా అంటూ ఉత్సాహంగా అంటాడు వామనుడు. సరేనంటూ బలి జారీ అందుకొని దార వామనుడి చేతిలో విడవబోతాడు. శిక్షుడిపై ఉన్నటువంటి వాత్సల్యంతో శుక్రుడు సూక్ష్మరూపంతో జారీ కొమ్ములో ప్రవేశించి నీటి దార వదలకుండా చేస్తాడు. అది వామనుడు గ్రహిస్తాడు. పక్కనున్నటువంటి దర్భ తీసుకొని దాని కొసతో జారీ కొమ్ములో పొడుస్తాడు. ఆ పోటుకు శుక్రుడు దృష్టిదోషం వచ్చి బాధ భరించలేక ఏకాక్షుడై బయటకొస్తాడు. అదే చావు తప్పి కన్నులొట్టబోయిందనేటటువంటి సామెత అయ్యింది. ఇంకేముంది, జలధార వామనుడి అరచేతిలో పడింది. బ్రహ్మప్రీతిగా త్రిపాదధరణిని ఇస్తున్నాను గ్రహించు అంటూ అంటాడు బలి. గ్రహించాను అంటాడు వామనుడు. బలి విడిచినటువంటి నీరు చేతిలో పడనంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు. ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో అంతరిక్షాన్ని, వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు. బలిని చూసి ఆదరంగా ఇలా అంటాడు. అభయము వరము రెండూ ఇస్తూ, బలిచక్రవర్తి, నువ్వు ఎంతో సంతోషంగా నాకు 3 అడుగుల నేలను ఇచ్చినందుకు నీ దాతృత్వానికి నేను సంతోషిస్తూ, నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్విత్వము అయినటువంటి పాతాళ లోకం ఇస్తున్నాను. నీ వారితో అక్కడకు వెళ్ళి భోగభాగ్యాలను అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు. ఈ యొక్క వైవస్వత మన్వంతరం కాగానే
నీవు ఇంద్రుడవవుతావు అంటూ వామనుడు అనగా మహాప్రసాదం స్వామి అంటూ బలి తన వారందరితో కలిసి స్వామికి నమస్కరించి పాతాళానికి వెళ్ళిపోతాడు. వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జగాల దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుని చేస్తాడు. ఎవరు ఎలాంటి అపాయము పొందకుండా తమ తమ స్థానాల్లో హాయిగా ఉంటారు. ఈ యొక్క వామనావతార కథ సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుని స్తుతించేవారు సర్వపాప విముక్తులవుతారు. జన్మాంతమందు విష్ణు లోకానికి వెళ్తారు. విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలను తీసుకుని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప అవతారం ఇది. విన్నారు కదా మునులారా, ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయంటూ సూత మహాముని ఈ యొక్క వామనావతార కథ గురించి శౌనకాది మహాములందరికీ కూడా ఈ విధంగా వివరించి చెబుతారు. పూర్వం మధ్యదేశంలో నందిగ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు. వేదాలను శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్టి. అలాగే నిత్యాగ్నిహోత్రి. అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగానే చూసుకుంటూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని. అతని పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు. అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు. పతినే దైవంగా భావిస్తూ పతిసేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు. ఆ ఇంట ఏంట పొరుగు ఊళ్ళల్లో నోములు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తీసుకొచ్చి భార్యకి ఇస్తూ కాలం వెళ్ళపిస్తూ ఉంటాడు. ఇక చెప్పవలసి వస్తే బేదవాడనే చెప్పుకోవాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగినటువంటి సాధ్వి. పతి సేవే గృహ జీవనానికి నావా అనేటటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు. ఆ దంపతులకు కలగక ఒక కుమారుడు కలుగుతాడు. అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు. ఆ పిల్లవాడు చక్కగా పెరిగి 5 సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్నుమూస్తాడు. కొడుకు తల్లి అనాథ జీవులవుతారు. ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిపత్తం యాచించి కాశీ గయా ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వహిస్తాడు. అలాగే దేశాటనం చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు. అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు. అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చుంటాడు. అంతలో ఆరినటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు అతను. ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి, చావని అంటూ మొదట సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయ్యాక అయ్యయ్యో, నోరెరగనటువంటి పక్షులు నా యొక్క కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు. ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు. తరువాత మిట్ట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు. సరాసరి ఈ కశ్యపుని యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికెళ్తాడు. సావిత్రి భిక్షకుడి యొక్క కేక వినదే కాని పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది. పతికి స్నానం భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తర్లో ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఇవిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా అంటుంది.
అప్పుడు ఆ దేవశర్మ, "నేనెప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా. మరి ఇంతసేపు నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టావు. ఇప్పుడు అన్నం తీసుకొనొస్తావా?" అంటూ దేవశర్మ రోషంతో మండిపడిపోతాడు. ఇక ఆ ఇల్లాలును కాల్చేస్తాను చూడన్నంతగా చురచుర చూస్తూ ఉంటాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడినని చెప్పేసి ఆయనకు బాగా గర్వం. ఇక అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ పతివ్రత. అతని చూపులకి ఏమాత్రం జగ్గకుండా, "ఏమయ్యా! నేనేమైనా కొంగనో, కాకినో అనుకున్నావటయ్యా? నేను కొంగను, కాకిని కాను. నీ యొక్క కరకర చూపులకు నేను కాలిపోయి చావడానికి. ఇదిగో తీసుకో భిక్ష" అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాటలంటుంది. ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఎలా తెలిసింది? ఈ యొక్క పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తలమునకలేస్తాడు. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల ఉంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులు ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒకసారి ఆహరిస్తాడు. తరువాత అతనికి సరైనటువంటి చైతన్యం లేదు. అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు. ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపుడి ఇంటికొస్తాడు. అప్పటికి కశ్యపుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటికి వెళ్ళిపోతాడు. సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొనుంటుంది. "అమ్మా" అంటూ కేక వినపడగానే తాటాకు పత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసారలోకి వస్తుంది. ఎదుట చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ. "ఏమిటి వడుగా మరలా వచ్చావు?" అంటూ ఆదరంగా అడుగుతుంది. "అమ్మా, మరి ఏమీ లేదమ్మా, నాదొక చిన్న సందేహం. ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు? అసలు ఎలా చెప్పగలిగావు? ఆ శక్తి నీకెలా వచ్చింది తల్లి? అది అడుగుదామని చెప్పి ఇందాక వచ్చానంటూ బెదురుతూ చెబుతాడు. ఇక "ఓహో! అదా, చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమపతివ్రతే. అది భార్యకున్నటువంటి ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమార్చకుండా ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను. దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా! దానిలో ఆశ్చర్యపడవలసినటువంటి విషయం లేదు. ఇక నీ విషయం. నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తిపెట్టుకుని పెంచినటువంటి తల్లిని, పైగా అనాథను, నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము, తపము అర్థం లేనటువంటి పనులు నాయనా. కన్న తల్లిని మించినటువంటి దైవం లేదు. మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా? విని మాత్రం ఏమిటి లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి. ఆ మాత్రం తెలియదా? సరే, తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు. నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి? ఆ కొంగను, కాకిని చంపడం. అంతేనా? వెళ్ళు. బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు. తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనే అతని కూతురు భార్య అవుతుంది. పోయి ఆయన్నడుగు. తరువాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు. అతను మీ వంశకర్త అవుతాడు. ఆ తరువాత నీ తల్లి, భార్య మరణిస్తారు. ఇంకేముంది? అప్పుడు నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు. ఆ నరసింహస్వామిని మనసా వాచా కర్మణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతమందు నీకు విష్ణు సాయుధ్యం పొందేలాగా ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడని చెబుతుంది సావిత్రి. అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ, "క్షమించు తల్లి, బుద్ధి వచ్చింది. ఇక పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాదికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు. సావిత్రి చెప్పిన విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తరువాత భార్య, తల్లి మరణించగా సన్యాసి అవుతాడు. నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో! అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుషులకు, పశువులకు సమానంగానే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటివాడు. సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం. తెలిసిందా? అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షుల వారు భరద్వాజుల వారికి చెప్పినటువంటి మరొక కథ. అప్పుడు ఈ కథంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని ఈ విధంగా అంటారు. "మహర్షి, చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు.
ఇంకా మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామి వారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి నామస్మరణ, అలాగే స్వామివారి లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే ఎదుటి వ్యక్తికి వినిపిస్తారో వారు కూడా అదృష్టవంతులే కదా! కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుడిని. మీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలను విని నేను కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు. ఇంకా మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి అనే నగరంలో కృష్ణపట్నంలో అనంతాచార్యులు అనేటటువంటి అర్చకులు ఉండేవాడు. ఆ ఊరిలో నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది. అలా ఆ దంపతులిద్దరూ కూడా అన్ని విషయాల్లోనూ సంతోషంగానే ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా సంతానం కలగకపోవడం వలన వారు ఎప్పుడూ కూడా ఆ విషయం పట్ల బాధపడుతూ ఉండేవారు. రోజు కూడా స్వామివారిని సంతానం విషయం గురించి ప్రార్థిస్తూ ఉండేవారు. అలా కొంతకాలం జరగగా భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామికి ఒకనాడు వారిని చూసి జాలి కలుగుతుంది. అనంతాచార్యుల వారికి కలలో కనిపించి ఇలా చెబుతాడు: "ఓ ఆచార్య పురుషా, మీ దంపతులు రోజూ కూడా నన్ను ఎంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మీకు త్వరలోనే పండంటి కుమారుడు కలిగే మార్గం గురించి చెబుతాను వినండి" అంటూ ఇలా చెప్తాడు. "ఓ భక్తా, నీవు నరసింహస్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించు. ఆ యొక్క వ్రత ఫలితంగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే ఒక భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. అతను నా ప్రియ భక్తుడు. ఈ వ్రత విధానం అంతా కూడా నీకు వివరంగా చెబుతాడు. ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే నీకు సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు స్వామి. తరువాత అనంతాచార్యుల వారు ఉదయం లేవగానే తన భార్య సుమతికి అతనికి కల అంతా కూడా వచ్చినటువంటి ఆ కథ విషయం అంతా కూడా చెబుతాడు. ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇక దంపతులిద్దరూ కూడా రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వస్తారు. స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు నిల్చుంటాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు. ప్రసాదం తీసుకున్నటువంటి అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. రాత్రి స్వామివారు చెప్పినటువంటి విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని చెప్పి అనంతాచార్యుల వారికి అనిపిస్తుంది. ఇక వెంటనే అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి, "ఓ భక్తులారా, మీరంటే స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం అతి త్వరలోనే తప్పకుండా దక్కబోతుందంటూ దీవిస్తాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, "స్వామి, మీకివే మా నమస్కారములు. రాత్రి స్వామివారి కలలో చెప్పినటువంటి విశ్వనాథుడు అనేటటువంటి భక్తుడు మీరేనని చెప్పి తెలుసుకున్నాం. మా యందు దయ ఉంచి నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి వివరంగా చెప్పవలసిందంటూ వేడుకుంటారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో ఈ విధంగా చెబుతాడు: "నాయనలారా, తప్పకుండా చెబుతాను. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. నరసింహస్వామివారి అనుగ్రహంతో నేను ఈ వ్రత విధానం గురించి మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి సావధానంగా వినండి" అంటూ నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా చెప్తాడు. "ఓ భక్తులారా, శ్రీ నరసింహస్వామి వారి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైనది. నియమనిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కానీ, మానసిక సమస్యలు కానీ, శరీర బాధలు కానీ, గ్రహ పీడలు కానీ, ఎంతటివైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సర్వశుభాలు కలిగి తరువాత ధనధాన్యాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా, ఏ రోజైనా సరే తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పటాన్ని ఎదురుగా ఉంచుకొని ముందుగా గణపతిని పూజించి తరువాత కలశారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చెయ్యాలి. ఆ తరువాత స్వామివారి కథల గురించి చెప్పుకోవాలి. చక్కెర కలిపినటువంటి గోధుమ రవ్వ కానీ, లేదంటే పులిహోరను కానీ స్వామివారికి నివేదిస్తే చాలా శ్రేష్టం. ఈ వ్రతం ముఖ్యంగా మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల యందు కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల యందు కానీ,
చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా ఎక్కువ ఫలదాయకం. ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, కథలను విన్నవారికి కూడా, ప్రసాదం స్వీకరించిన వారికి సైతం సకల శుభాలు కలుగుతాయి. ఇంకా దేవాలయముల యందు ఆచరిస్తే ఆ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల యందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో శుభప్రదం. చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యాపారస్తులకు ఎంతో చక్కగా లాభం పొందుతారు. విద్యను అభ్యసించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది. కన్యలకు మంచి వరులతో వివాహం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా కలకాలం సుమంగళీమణులుగా ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వ శుభాలు చేకూరుతాయని చెబుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని మీ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా ఆచరించుకొని స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానాన్ని పొందండి అని చెబుతాడు. అప్పుడు అనంతాచార్యుల వారి దంపతులు విశ్వనాథుడితో ఇలా అంటారు, స్వామి మీరు ఎక్కడి నుండో వచ్చారో ఏమో మాకైతే తెలియదు, కానీ వయసులో మాత్రం మాకు తండ్రిలా ఉన్నారు. దయచేసి ఆ యొక్క వ్రతాన్ని మా చేతుల మీదుగా చేపించి చక్కగా ఆ వ్రత విధానంతా ఆచరించిన తర్వాత మమ్మల్ని ధన్యులను చేసి ఆ తర్వాత వెళ్ళండి అని చెప్పి ఆ దంపతులు ప్రార్థిస్తారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగేనని చెప్పి అంగీకరిస్తాడు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహంతో చక్కని కుమారుని పొందుతారు. ఆ దంపతులిద్దరూ కూడా స్వామివారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా కలకాలం స్వామిని సేవించుకుంటూ సుఖ సంతోషాలతో జీవించి చివరికి ముక్తిని పొందారు.